ఏదైతే చర్చ బాగా గట్టిగా నడుస్తా ఉందో, ఏదైతే సెక్యూరిటీ ఇవ్వలేదో గుంటూరు మిర్చాడికి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు సెక్యూరిటీ ఇవ్వలేదో పోలీసులు, దానికి కారణం రకరకాలుగా మాట్లాడుకుంటా ఉన్నారండి. ఎందుకంటే, దానికి ముందు రోజు ఏదైతే వంశీని కలవడానికొచ్చేసి విజయవాడ జైలు దగ్గరైతే ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఒక మాటైతే అన్నాడండి. ఎవరైతే అవినీతి అంటే అంటే ఇప్పుడు తప్పుడు మార్గంలో ఎళ్తున్నారో, తప్పుడు పనులు చేస్తున్నారో వాళ్ళందరినీ బట్టలిప్పి నుంచోబెడతాననైతే చెప్పాడు. దానికైతే పోలీసులు హర్ట్ అయ్యారనైతే చెప్తా ఉన్నారు చాలామంది. మరి ఆ మాట అనటం గూడా తప్పే. ఎందుకంటే అంత దారుణమైన బూతులు మాట్లాడడం కరెక్ట్ గాదు. మిమ్మల్ని బట్టలు ఇప్పి నుంచోబెడతాననడం అనేది ఇక్కడ రాంగ్. ఎందుకంటే మరి ఎవరిచ్చారు ఆ స్క్రిప్ట్ గాని, ఎందుకంటే ఆయన పేపర్ చేతిలో పెట్టుకొని ఎప్పుడు చదువుతా ఉంటాడు. ఆ రోజు గూడా అదే చేశాడు. ఆ స్క్రిప్ట్ ఎవరు రాసారో తెలీదు గానీ అదైతే రాంగ్ ఇండికేషన్. ఆహ్, అలా అనుకుంటే ఇంగ రాజకీయ నాయకులు గూడా ఎంతమంది తప్పు చేయట్లేదు. వాళ్ళందరిని బట్టలిప్పి నుంచోబెడతాం మనం. కాబట్టి అది అట్లేమి కాదు. వాళ్ళు తప్పు చేస్తే శిక్ష పడేలాగా చేయాలి గానీ, బట్టలిప్పి నుంచోబెట్టడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అట్టనుకుంటే రాజకీయ నాయకులు ఒక్కళ్ళు కూడా ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల్లో నలిసి 99% అందరూ గూడా బట్టలిప్పి రోడ్డు మీద నుంచోవాల్సి ఉంటుంది. వాళ్ళు గూడా ఎందుకంటే అన్ని అవినీతి పనులు అవినీతి లేకుండా అసలు అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయనేది ఎవరికీ అర్థం కాని విషయం. కాబట్టి జగన్‌మోహన్ రెడ్డి కూడా నుంచోవాల్సుంటది. ఒక రకంగా చెప్పాలంటే. జగన్‌మోహన్ రెడ్డి కూడా ఏదైతే ఆ మాట అన్నాడో జగన్‌మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు అక్రమ ఆస్తుల కేసులోనే కదా పోయి జైల్‌లో అన్ని రోజులు ఉన్నాడు. మరి ఆయన కూడా బట్టలు ఇప్పి రోడ్డు మీదనైతే నుంచోబెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి అలా మాటలు అనకూడదు తప్పు. ఎందుకంటే మంచి పని చేస్తున్నావు. చాలా రోజుల తర్వాత బయటకొచ్చావు. ఎందుకంటే వచ్చి రైతుల కోసం పోరాటం చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు. అంతా బాగున్న టైంలో ఇలాంటి మాటలన్నప్పుడు ఏముందంటే డైవర్ట్ అయిపోద్ది. నువ్వు చెప్పిన విషయాలన్నీ డైవర్ట్ అయిపోయి మిగతా విషయంలోనే డైవర్ట్ అయిపోతుంది. కొంచెం అది మనం కంట్రోల్ చేసుకొని జాగ్రత్తగా, హుందాగా మాట్లాడితే బావుంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చాలా సంయమనం పాటించి నిదానంగా అయితే మాట్లాడుతా ఉంటాడు. ఎప్పుడో ఒక్కసారి బరస్ట్ అవుతాడు తప్ప ఎక్కువ సార్లు అవ్వడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కువ కొంచెం ఆవేశంగా లేకుంటే ఆ స్క్రిప్టే ఉంటుంది. ఆ స్క్రిప్ట్ రాసిచ్చే వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటివి లేకుండా చూసుకుంటే బావుంటుంది జగన్మోహన్ రెడ్డి. ఆహ్, ఇంకా అమ్మాయి మీద కూడా ట్రోల్స్ ఎక్కువ నడుస్తా ఉంది. ఏదైతే జైలు దగ్గర ఒక అమ్మాయి వచ్చి ఏడుస్తా ఉంటే, ఆ అమ్మాయిని ఎత్తుకొని ముద్దాడి ఉంటుంది. అది గూడా అక్కడేదో ఆ అమ్మాయి ఏదో నాకు ఏదో మరి అది నిజమో అబద్ధమో తెలీదు గానీ ఇంకా క్లారిటీ రాలేదు దాని గురించి. వైసీపీ వాళ్ళేమో అదంతా అబద్ధమనే చెప్తున్నారు. ఎందుకంటే ఆ అమ్మాయి అక్కడికొచ్చి మాకు అమ్మఒడి రావట్లేదు. నువ్వున్నప్పుడు అమ్మఒడి వచ్చింది అని చెప్పడం. ఆ తర్వాత రకరకాలుగా అయింటివి జరిగినియి. కానీ ఆ అమ్మాయి అసలకి చాలా డబ్బున్న అమ్మాయి. అంటే కొంచెం అమ్మాయి పెద్ద అపార్ట్‌మెంట్‌లో వాళ్ళకి ఇల్లుంది. అలానే ఆ అమ్మాయి ప్రైవేట్ స్కూల్‌లో చదువుతుంది. ఆ అమ్మాయి అసలకి ఈ విషయాలు ఎలా తెలుసు? ఇదంతా ఐపాక్ స్క్రిప్ట్ అనైతే మాట్లాడుతా ఉన్నారు. ఇలా అయితే ట్రోల్స్ జరుగుతా ఉంది ఉదయం తర్వాత ఒకటి. క్లారిటీ అయితే లేదు మనకి. సరే స్క్రిప్ట్ అయినా ఏదైనప్పటికీ అమ్మఒడి రాని విషయం కరెక్టే. వాళ్ళు స్క్రిప్ట్ చేసినప్పటికీ నిజమైతే అదే గదా! నిజమైతే అదే. అమ్మఒడైతే ఇవ్వట్లేదు గదా మీరు. కాబట్టి దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. దాని గురించి వాళ్ళు ఒకవేళ నిజంగా ప్రీ ప్లాన్డ్‌గా చేసుకొని నిజంగా ఐపాక్‌లు చేసినప్పటికీ అది నిజమే కాబట్టి దాని గురించి మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. దాంట్లో నిజముంది గాబట్టి. అబద్ధం ఉంటే ఒకవేళ ఏదో పబ్లిసిటీ కోసం చేస్తున్నారనుకోవచ్చు, స్టంట్ అనుకోవచ్చు. దాంట్లో పబ్లిసిటీ ఏముందండి? అమ్మఒడి రావట్లేదు గాబట్టి అంటున్నారు. దాంట్లో తప్పేం లేదనిపిస్తుంది. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే జగన్‌మోహన్ రెడ్డి ఆ మాట అనడంతోటైతే ఆయనకైతే సెక్యూరిటీ గుంటూరు దగ్గర, మిర్చి దగ్గర పోలీసుల దగ్గర కూడా రాలేదనైతే అంటున్నారు. కానీ పోలీసులు అలా చేస్తారని నేనైతే అనుకోను. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఇన్‌స్ట్రక్షన్‌తోనే ఉంటాయి. లా అండ్ ఆర్డర్ ఆయన కంట్రోల్‌లో ఉంది కాబట్టి ఆయన చెప్తారు ఖచ్చితంగా ఎళ్ళాలా వద్దనైతే చెప్తారు. ఆయన కాదు జగన్‌మోహన్ రెడ్డి చాలా రిస్క్ చేసి అక్కడికెళ్ళాడు. జనాల తోపులాట అంబటి రాంబాబోయ్ అక్కడి నుంచి పారిపోవడం చూసాం. రకరకాలుగా జరిగింది అక్కడైతే. చాలా ఒత్తుకొని అక్కడున్న బాడీగార్డ్‌లు కూడా కంట్రోల్ చేయలేకపోయారు. చాలా ఇబ్బందులైతే పడ్డారు. అందుకని ప్రైవేట్ బాడీగార్డ్‌లు కొంతమంది పెట్టుకుంటే బాగుంటుంది. ప మన జగన్‌మోహన్ రెడ్డి అయితే చూడాలి. ప్రైవేట్ ఒక 10 మందిని పెట్టుకుంటే ఇలాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉంటాయి. ఎందుకంటే ఒక్కసారిగా అక్కడ ఏమైనా తోపులాట జరిగి మెయినొచ్చి పడిపోయారంటే జరిగిద్ది. అలానే అంతకుముందు కోడికత్తి విషయంలో ఎలా జరిగింది? అలానే మన రీసెంట్‌గా ఎలక్షన్‌ల ముందు రాయి తీసుకొని కొట్టడం చూసాం. ఇలాంటివి జరుగుతా ఉంటాయి. అక్కడ ఎవరైనా వచ్చి కత్తితో పొడిచినా కూడా మనం ఏం చేయలేము. అందుకనే జాగ్రత్తగుండాలి. ఇలా జ జనం మధ్యలోకెళ్ళినప్పుడు కనీసం తన చుట్టూరన్నా కొంచెం జనాలు దూరంగా ఉండేటట్టయితే చూసుకోవాలి. మరీ వచ్చి జనాల మీన పడిపోయేలాగా ఉంటే మటుకు రిస్క్ అవుతుంది ఆయనకు కూడా. చూద్దాం మరి. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షంలో స్ట్రాంగ్‌గా ఉన్న నాయకుడు 40% ఓట్లున్న ఆయనే కాబట్టి ఖచ్చితంగా ఆహ్, ఆయన్ని కొంచెం ఏదైనా చేయాలనైతే ఇదైతే ఉంటుంది. కొంచెం జాగ్రత్తగుండాలి. అది నేను కోరుకునేదైతే. సరే ఏదేమైనప్పటికీ ఆయనైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే రైతుల గురించి పోరాడుతున్నాడు. మిగతా విషయాలైతే మాట్లాడుతున్నాడు స్ట్రాంగ్‌గా. ఇకపై జనాల్లోనే ఉంటా అంటున్నాడు. చూద్దాం మరి ఏం చేస్తాడు జగన్‌మోహన్ రెడ్డి. ప్రస్తుతానికైతే ఆ మాట అనడం తప్పు. అలానే ఏదైతే స్క్రిప్ట్ అన్నారో ఐపాక్ అదైతే నేనైతే ఒప్పుకోను. అది నిజమే గాబట్టి స్క్రిప్ట్ అయినా అవాస్తవమైనా పక్కన పెట్టేస్తే అది నిజమే గదా! అమ్మఒడైతే ఇవ్వట్లేదు. ఆ అమ్మాయి ప్రైవేట్ స్కూల్ చదువుతుంది. అది లేకుంటే చెప్పిండొచ్చు, చెప్పించుండొచ్చు. నో ప్రాబ్లమ్. కానీ అదైతే నిజమే. ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే
అమ్మఒడి అయితే ఇవ్వట్లేదు. అది ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం.